హాయ్ అందరికీ నమస్కారం. మెగా చరిత్ర సృష్టికి నేటికి 100 రోజులు. ఎస్, మన శంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ అయ్యి 100 రోజులైంది. ఎందుకు చరిత్ర సృష్టి అన్నానంటే, ఒక తెలుగు కేవలం తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయిన సినిమా 340 కోట్ల రూపాయలు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇది చరిత్రకెక్కింది. ఇది పాన్ ఇండియా సినిమా కాదు. పాన్ ఇండియా సినిమాలు ఇవాళ ప్రతి చిన్న సినిమా పాన్ ఇండియాకి వెళ్ళిపోతా ఉంది. స్వయంభూ అని ఒక చిన్న హీరో తీస్తే ఆయనది కూడా పాన్ ఇండియాకి వెళ్ళిపోయింది. ఇవాళ అందరూ చాలా సినిమాలు, నాని గారి సినిమాలు వెళ్ళిపోతున్నాయి, విజయ్ దేవరకొండ సినిమాలు వెళ్ళిపోతున్నాయి. అందరి సినిమాలు పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళేలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడ పాన్ ఇండియా కాకుండా తెలుగు రీజనల్లోనే రిలీజ్ చేస్తారు. మెగాస్టార్ చిరంజీవి గారి సైరా కూడా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయింది. కాకపోతే మన నేటివిటీకి తగ్గట్టుగా ఒక సినిమా తీసి దాన్ని మన జనానికి మళ్ళీ పాత చిరంజీవిని పరిచయం చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఒక సినిమాని రూపొందించుకున్నారు అనిల్ రావిపూడి గారు. అందుకే ఇది పాన్ ఇండియాకి వెళ్ళాలని లేదు. ఎందుకంటే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఒక రౌడీ అల్లుడు, ఒక దొంగ మొగుడు, లేకపోతే ఇట్లా ఒక్కొక్క సినిమా, పాత సినిమాలు, చిరంజీవి గారి సినిమాలన్నీ కూడా ఒక చంటబ్బాయి, ఇలాంటి సినిమాలన్నీ కూడా గుర్తు రావాలి. చిరంజీవి గారి మేనరిజమ్స్, చిరంజీవి గారి డైలాగ్స్, చిరంజీవి గారి స్టైలు, వీటన్నింటితో ఇలాంటివన్నీ గుర్తు రావాలన్న ఒకే ఒక ఉద్దేశంతో మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకున్నారు. అందుకే ఈ సినిమాని తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ చేశారు. ఈవెన్ దో 340 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి నంబర్ 1 చిత్రంగా నిలిచిందని చెప్పాలి. నెంబర్ 2 సంక్రాంతికి వస్తున్నామనే సినిమా వెంకటేష్ గారిది నెంబర్ 2 ప్లేస్లో ఉన్నదనమాట. ఈ రెండు కూడా అనిల్ రావిపూడి గారివే. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది 100 రోజుల సినిమా గురించి. 100 రోజులు సార్, మా మిత్రుడు చందు శ్రీనివాస్ అని ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్లో అనిల్ రావిపూడి గారిని అడిగారు. సార్ 100 రోజులు జరుగుతుంది, 100 రోజుల సినిమా అవుతుందా ఇది, 100 రోజుల ఫంక్షన్ ఎక్కడ చేస్తున్నారు అని ఒక ప్రశ్న అడిగాడు. అడిగితే అనిల్ రావిపూడి గారు అన్నారు, ఎలా అడుగుతారండి అలాగా, ఇవాళ రోజుల్లో 100 రోజుల సినిమాలు ఏమన్నా ఆడుతున్నాయా? వారం లేదా 2 వారాలు లేదా 3 వారాలు సూపర్ డూపర్ హిట్ అయితే 4 వారాలు, అంతకు మించి సినిమా ఎక్కడ ఆడుతోంది ఇవాళ అని చెప్పేసి ఆయన అన్నారు. చివరికి ఓటీటీలో కూడా వచ్చేస్తుంది 1 మంత్ తర్వాత. కాబట్టి 100 రోజులు అనే ప్రశ్నే లేదు అని చెప్పారు. కానీ ఇవాళ 100వ రోజు కూడా శంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ ఓటీటీలోకి వచ్చేసింది. అయినా కానీ థియేటర్ ఫీలే. సో 100వ రోజు కూడా ఇవాళ మైదుకూరులో వెంకటేశ్వర థియేటర్లో ఆడుతోంది. అలాగే ఎర్రగుంట్లలో హేమా పిక్చర్ ప్యాలెస్లో 100వ రోజు కూడా ఈ సినిమా ఆడుతోంది. అక్కడ ప్రదర్శితం అవుతా ఉంది ఈ సినిమా అని చెప్పాలి. సో దానికి సంబంధించి అధికారికంగా సినిమాకు సంబంధించిన నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు. సో 100 రోజుల సినిమా మళ్ళీ మన కళ్ళ ముందుకు తీసుకొచ్చారు చిరంజీవి గారు అని చెప్పాలి. ఈ సినిమా వెళుతున్నప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక పండుగ అండి. వాస్తవానికి సంక్రాంతికి రిలీజ్ అయింది. ఆ సంక్రాంతి డబుల్ ధమాకా అని చెప్పాలి. సంక్రాంతి పండుగ ఒకటైతే సంక్రాంతి పండుగ మళ్ళీ చిరంజీవి సినిమా పండుగ కూడా అదే సందర్భంలో వచ్చింది. కాబట్టి ఫ్యామిలీలు బామ్మలతో సహా, బామ్మల నుంచి మనవరాళ్ళ వరకు కుటుంబ సమేతంగా, ఏదో అంతకుముందు అనేవాళ్ళు చూడండి, కుటుంబ సపరివార సమేత చిత్రం అని చెప్పేసి అని చెప్పేవారు కదా. అట్లా ఇది మొత్తం కుటుంబం చూడదగ్గ సినిమా అంటే ఇదేనేమో. ఆబాల గోపాలాన్ని అలరించే సినిమా అంటారు కదా, ఇది ఆబాల గోపాలాన్ని అలరించిన సినిమా. ఇవన్నీ కూడా పాత రోజుల్లో మనం వినేవాళ్ళం, కుటుంబ సపరివార సమేత సినిమా అని చెప్పేసి అనేవాళ్ళు, ఆబాల గోపాలం అనేవాళ్ళు. ఇవన్నీ కూడా పాత రోజుల్లో వినే మాటలు, ఇప్పుడు వింటలేదు మనం. ఆ మాటల్ని మళ్ళీ ఇవాళ మనం మాట్లాడుకునేలాగా చేశారు చిరంజీవి గారు అని చెప్పాలి. సో హ్యాట్స్ ఆఫ్ టు మెగాస్టార్, అలాగే అనిల్ రావిపూడి గారికి కూడా. చిరంజీవి గారి నుంచి ఏం రాబట్టాలి, ఎలా చూపించాలి అనేది పర్ఫెక్ట్లీ ఫ్రేమ్ చేశారు. సో చిరంజీవి గారికి కూడా ఆ క్యారెక్టర్లో చిరంజీవి గారు ఇమిడిపోయారని చెప్పాలి. చిరంజీవి గారి డాన్స్ అయితేనేమి, చిరంజీవి గారి హాస్య చతురత అయితేనేమి, చిరంజీవి గారి సెంటిమెంట్ అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా అసలు సెంటిమెంట్లో పిండేశారు. ఆ నవ్వుల సమయంలో కామెడీ టైమింగ్కి అందరూ సీట్లోంచి ఎగిరెగిరి గంతులేసి నవ్వారు. సినిమా థియేటర్లలో మీకు సినిమా సాంగ్స్ వస్తే థియేటర్లోంచి లేచి ఆడారు అందరూ కూడా. సో కొంతమంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చిన ఆట సందీప్ కావచ్చు, ఇట్లా డాన్స్ డైరెక్టర్లు, కొత్త వాళ్ళ కొరియోగ్రాఫర్లు, వాళ్ళ జీవితంలో వాళ్ళ లక్ష్యం ఏంటంటే చిరంజీవి గారితో ఒక పాట తీయాలని. చిరంజీవి గారేమో 10 ఏళ్ల పాటు గ్యాప్ వచ్చేసింది చిరంజీవి గారికి. ఈ 10 ఏళ్ల గ్యాప్ వచ్చిన తర్వాత చాలా మంది కంగారు పడిపోయి, 10 ఏళ్లలో ఆయన చూసి కొరియోగ్రాఫర్లుగా ఎదిగిన వాళ్ళు, డైరెక్టర్లు ఎదిగిన వాళ్ళు చాలా మంది ఇంకా చిరంజీవి గారి సినిమాలు తీస్తారా లేదని. మళ్ళీ చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి వాళ్ళ కళలను సాకారం చేశారని చెప్పాలి.
ఇవాళ 100 రోజుల సినిమా పండుగ చిరంజీవి గారిది. శంకర వరప్రసాద్ సినిమా 100 రోజులు అయిన సందర్భంగా ఆ టీం అంతటికి కూడాను మనం శుభాభినందనలు తెలియచేద్దాం.